మళ్ళీ రావా జెర్సీ చిత్రాలతో టాలీవుడ్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నటువంటి గౌతమ్ తిన్ననూరి హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో ఇంతకుముందు సినిమా ఒకటి వస్తుందని చెప్పి ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో చరణ్ కథ చెప్పిన కథతోనే విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ తెరకెక్కించారంటూ ఇటీవల ప్రచారం జరిగితే ఆ రెండు వేరువేరు కథలని చెప్పి స్పష్టం చేసుకొచ్చారు గౌతమ్. చరణ్తో సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాకి సంబంధించి ఓ పాయింట్ రామ్ చరణ్కి చెప్పా, ఆయనకు నచ్చింది, అదే ఐడియాతో కథ సిద్ధం చేశా, ఆయనకి అది సెట్ కాదేమో అని తర్వాత నాకే అనిపించింది. చరణ్తో సినిమా తెరకెక్కించడం ఎప్పుడో ఒకసారి లభించే అవకాశం కాబట్టి కంగారులో ఏదో ఒకటి తీయాలనిపించలేదు. అదే విషయాన్ని ఆయనకి తెలియజేసి మరో కథతో వస్తానని చెప్పా. ఆ స్టోరీ ఎప్పుడు పూర్తయితే అప్పుడు సినిమా చేస్తా, చరణ్ నేను తరచుకో మాట్లాడుకుంటూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. పెళ్లి చూపులు సినిమా విడుదలైన రోజు మళ్ళీ రావా స్టోరీ ఫస్ట్ వెర్షన్ విజయ్ దేవరకొండకి చెప్పే ప్రయత్నం చేశా. పెళ్లి చూపులు విజయోత్సాహంలో ఉన్న విజయ్ మళ్ళీ రావా కథను వినే పరిస్థితిలో లేరు, తర్వాత వింటానని చెప్పారు. ఆ తర్వాత ఇతర హీరోలు మళ్ళీ రావాని రిజెక్ట్ చేశారు అంటూ గౌతమ్ గుర్తు చేసుకున్నారు. ఓ పక్కన ఎమోషన్తో పాటుగా యాక్షన్ మిళితంగా వచ్చినటువంటి ఈ కింగ్డమ్ వచ్చేటప్పటికి జూలై 31 విడుదలైతే 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 67 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటూ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.